సోదరి మండలారా, ఈరోజు ఈ సమావేశంలో మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, పడిన కష్టానికి గుర్తింపు, మరి ఆయన పట్ల అభిమానం చూపించడం కోసం ఆయన వల్ల లాభపడినటువంటి వారందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ అదేవిధంగా అభినందనలు చెప్తున్నటువంటి సందర్భం. ఆయన పేరులోనే జయం ఉంది. 1984లో మొదటిసారిగా ఆయన్ని అమెరికా దేశంలో పసంద్ హోటల్లో పరిచయం చేసుకున్నాను. అప్పటి నుంచి ఆయనతోటి నాకు ఉన్నటువంటి స్నేహబంధం కొనసాగుతుంది. ఇవాళ అనేక కష్టాలు పడి మరి అంచెలంచెలుగా ఎదిగి స్వయం కృషితోటి అమెరికాలో కష్టపడి ఆయనకి సంపద ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో వాళ్ళ నాన్నగారు లక్కిరెడ్డి గారి దగ్గర పెట్టి ఆయన్ని పైకి రావాలని చెప్పి ఆశీర్వదించి పంపించారు. ఆయన ఆశీర్వదించిన ఫలితం కానీ మరి ఆయనకు అనేక దేశాల్లో, ఒక ఉత్తర అమెరికాలోనే కాదు అనేక దేశాల్లో అనేక మంది అభిమానులు ఉన్నారు. కారణం ఏంటంటే అది స్వయంగా ఆయన సంపాదించుకున్నటువంటి కీర్తి. గురజాడ గారు చెప్పినట్టు, దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులోయి, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయి, దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులు అయినటువంటి స్ఫూర్తితో ఇవాళ ఆయన సాటి మానవుడిని, అదేవిధంగా ఎక్కడో ఉత్తర అమెరికాకు వచ్చినటువంటి అనేక మంది తెలుగువారే కాదు భారతదేశం నుంచి వచ్చినటువంటి అనేక మంది వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చి వారే కష్టంలో ఉన్న ఆదుకోవడానికి వచ్చినటువంటి గొప్ప మానవతావాది. మనం మానవతావాదాన్ని మర్చిపోతున్నటువంటి రోజుల్లో మరి కోమటి జయరాం గారిని చూసి మళ్ళా నేటి తరం మళ్ళా మానవత్వం, సమాజం పట్ల బాధ్యతని నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆయనకి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ తరఫున అనుబంధం ఉంది. తెలుగుదేశం యొక్క భావజాలాన్ని అమెరికాలో వ్యాపింపజేయడం కోసం చాలా కృషి చేశాడు. అదేవిధంగా అమరావతి రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆయన ఎంతో ఆవేదనతో నా దగ్గరికి వచ్చి మనం ఏమీ చేయలేమా అని చెప్పేసి మరి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనేటటువంటి కార్యక్రమం చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మూలాలని మర్చిపోకుండా రైతుల తరపున ఆయన అనేక రకాలుగా సహాయం అందించారు. వారు ప్రత్యేకించి అమరావతి ఈరోజు నిలబడటం కోసం ఆయన చేసినటువంటి న్యాయ సహాయం, ఆయన చేసినటువంటి ఆర్థిక సహాయాన్ని మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి ప్రత్యేకించి అమరావతి రైతులకి గుర్తు చేస్తున్నా. అంతేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి నిర్బంధించినప్పుడు ఆయన, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. చాలా ఆవేదన చెందారు. ఏమండి మరి మనం ఏమి చేయలేమా, ఇది అక్రమ నిర్బంధం కదా అని. మరి అనేక మంది న్యాయ నిపుణులతోటి కూర్చొని వాళ్ళు కష్టపడి మరి ఆయన ఏదో రకంగా బయటికి తీసుకొచ్చి రక్షించాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా చేయాలని చెప్పేసి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసినటువంటి వ్యక్తి. ఆయన తపన, బాధ మరి ఈ తెలుగు రాష్ట్రాలను పరిరక్షించుకోవాలని, తెలుగు ప్రజలకు సరైనటువంటి నాయకత్వం ఇప్పించాలనేటటువంటి కృషి. కాకపోతే పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తే ఇంకా పార్టీ బలపడుతుంది, మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నా. మరి ఇటువంటి కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. తెలుగుదేశం కోసం ప్రత్యేకించి అనేక సంవత్సరాలుగా అనేక స్థాయిల్లో కష్టపడినటువంటి వ్యక్తులు, ఆర్థికంగా నష్టపోయినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మరి నిర్బంధం పాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వారందరినీ కూడా గుర్తించి సముచిత రీతిలో మరి గుర్తిస్తారనేటువంటి ఆశిస్తున్నా. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడినటువంటి వాడిని మనం గుర్తించి మళ్ళా మనం సహాయం చేయటం అనేటువంటిది మన నైజం, స్వభావం. అందుకనే నందమూరి తారక రామారావు గారు ఇన్ని సంవత్సరాలన్నా గతించి మనం అందరం ఆయన్ని గుర్తుపెట్టుకొని మరి అభిమానిస్తాం. అందుకని
నేను ప్రత్యేకించి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనం కొన్ని విషయాలని కొంతమంది వ్యక్తుల దగ్గర నేర్చుకోవాలా. సమాజ సేవ, మానవత్వం, మరి పొరుగువాడి గురించి ఆలోచించడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని జయరాం దగ్గర స్ఫూర్తితో గుర్తించాలని చెప్పి కోరుకుంటూ, ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ, ఈ పదవిలో ఆయన తెలుగువారికి అదేవిధంగా తెలుగు ప్రజలకు మరింత గుర్తింపు తీసుకొచ్చి సేవ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఆయనకి దేవుడు మరింత శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.